హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆడబిడ్డ నిధి పథకానికి అలానే P4 సర్వే పథకానికి లింక్ చేస్తున్నారా అని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళకి సంబంధించి నేను ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి. సో లింక్ చేస్తున్నారా, చేయట్లేదా, సో దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, సో వచ్చిన అప్డేట్ మేరకు అయితే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలు ఉంటారో, సో వాళ్ళకి ప్రతి నెల 1500 చొప్పున ఒక ఏడాదికి, అంటే ఒక సంవత్సరానికి మొత్తం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 18,000 రూపాయలు లబ్ధి అనేది చేకూరుస్తున్నారండి. సో దీన్నే ఆడబిడ్డ నిధి పథకం అని అంటారు. సో ఈ ఆడబిడ్డ నిధి పథకం పొందేటప్పుడు చాలామంది అనర్హులు కూడా ఉంటారండి. సో వాళ్ళు ఈ లిస్ట్లోకి ఎలా చేరతారు, వాళ్ళు అనర్హులను ఎలా గుర్తించాలి అంటే, సో ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిటైర్ తీసుకొని పెన్షన్ తీసుకుంటూ ఉండొచ్చు, అలానే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ అనేవి కడుతూ ఉండొచ్చు. సో ఈ విధంగా అయితే చాలా విధాలుగా అయితే చాలామంది అనర్హులుగా అయితే ఉండడం జరుగుతుంది. సో అందుకనే P4 సర్వే అనేది ప్రారంభించడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే పేదలు ధనికులు ఉన్నారో అని తెలియజేయడానికే ఈ P4 సర్వే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో అసలు P4 సర్వే పథకం అంటే ఏంటనేది నేను చెప్తాను. సో దీన్ని ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏమిటనేది కూడా నేను చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ P4 పథకం అనేది మార్చి 8వ తేదీన ఉగాది సందర్భంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడం జరిగిందండి. సో దీన్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సమాజంలో ఎవరైతే అట్టడుగున 20% వర్గాల వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో, సో 20% కింద ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి, సో వాళ్ళని ఉన్నత స్థాయికి చేర్చాలనైతే ఈ పథకాన్నైతే తీసుకురావడం జరిగిందండి. సో సమాజంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిన పథకమే P4 పథకం అండి. సో దీన్ని ఎలా నిర్వహించారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే, గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ద్వారా అయితే ఈ పథకాన్ని అయితే సర్వే అయితే చేపించడం జరిగిందండి. సో ఏ విధంగా అంటే, ఇప్పుడు సపోజ్ మొబైల్‌లో అయితే ఒక యాప్ లాగిన్ ఇచ్చి, సో ఆ లాగిన్‌లో అయితే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయమన్నారండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఈ ఫైనల్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేశారనే విషయానికి గనుక వచ్చినట్లయితే, సపోజ్ ఒక 2000 నంబర్స్ అనేవి వాళ్ళు స్వీకరించడం జరిగింది. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి. సో ఆ 2000 నంబర్స్ వాళ్ళు అర్హులుగా ఉన్నారా అనే విషయానికి గనుక వచ్చినట్లయితే, అంటే వాళ్ళు పేదలుగా ఉన్నారా అనే విషయానికి గనుక వచ్చినట్లయితే, సో కాదండి. సో ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అనేవి పంపించినప్పుడు ప్రభుత్వం అయితే ఆటోమేటిక్‌గా 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో చేసిన తర్వాత దాంట్లో వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళని గుర్తించడం జరిగిందండి. సో అనర్హుల్ని ఎలా గుర్తించారంటే, సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతూ ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా 300 యూనిట్స్ అంటే కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చి ఉండొచ్చు, అంటే 4 చక్రాల వాహనాలు 4 వీలర్స్ వెహికల్స్ ఉండి ఉండొచ్చు. సో ఈ విధంగా అయితే అనర్హులను అయితే తొలగించడం జరిగిందండి. సో 2000 మందిలో చాలామంది అనర్హులు కూడా ఉంటారు. దాన్ని వాల్యుయేషన్ చేసి ప్రభుత్వమే అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే P4 సర్వేనైతే ప్రారంభించడం జరిగిందండి. సో ఎందుకు ప్రారంభించారు అనేది కూడా నేను చెప్పడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి P4 సర్వే అనేది చేయడం జరిగిందండి. సో ఈ P4 సర్వే ఫైనలిస్ట్ చేసిన తర్వాత ఒకసారి ప్రభుత్వం కూడా రీసర్వే అనేది చేస్తుందండి. సో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళ ఒక పేరు తీసుకొని, సో వాళ్ళకి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి అప్పుడైతే ఫైనల్ లిస్ట్ అని చేస్తున్నారు. సో ఈ విధంగా ఫైనల్ లిస్ట్ చేసిన తర్వాత ఎవరైతే అట్టడుగున 20% నిరుపేదలు ఉంటారో, సో వాళ్ళకి ఎవరు సహాయం అందిస్తారు అనే విషయం అయితే చాలామంది డౌట్ ఉంటుందండి. సో ఎవరు సహాయం అందిస్తారంటే, ప్రభుత్వమైనా అందిస్తుంది, లేదా సమాజంలో ఎవరైతే 20% ధనికులు ఉంటారో, సో వాళ్ళ చేత ఈ నిరుపేదల ఎవరైతే 20% అట్టడుగున ఉంటారో, సో వాళ్ళకైతే సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. సో ఎవరైతే సమాజంలో చారిటీస్ అనేవి పంపిణీ చేస్తారో, ఎవరైతే సహాయం కింద పనులు చేస్తున్నారో వాళ్ళ నుంచి అయితే ఈ నిరుపేదలకు సహాయం అందించాలనైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే సర్వే చేసి వాళ్ళని ని పేదరికం లేని సమాజంగా నిర్మించడం కోసమైతే ప్రభుత్వం ఈ పథకాన్నైతే తీసుకురావడం జరిగింది. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను P4 సర్వే అనే దానిపై అయితే. సో ఇప్పుడు
P4 సర్వేకి ఆడబిడ్డ నిధికి లింక్ ఉందా? సో, వీళ్ళకి మాత్రమే వస్తుందా? అనైతే చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళకైతే నేను ఒక ఐడియా ఇస్తాను. అంటే ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. ముందుగా అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద P4 సర్వేలో ఎవరైతే అడ్డడుగున 20% పేదలు ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఇస్తారు అని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో అలా అయితే ఏం లేదండి. సో మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సమావేశంలో P4 సర్వే గురించి మాట్లాడుతూ సో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తామని, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం కింద వాళ్ళకి కూడా లబ్ధి చేకూరుస్తామని చెప్పడం జరిగింది. సో P4 సర్వేలో ఎవరైతే అర్హులు ఉన్నారో అడ్డడుగున 20% ఉండే వాళ్ళలో సో వాళ్ళకి కంపల్సరీ అయితే సంక్షేమ పథకాలతో పాటు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది కూడా రావడం జరుగుతుందండి. సో ఎందుకంటే ఈ నిరుపేదలకు మాత్రమే ఎవరైతే సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిరుపేదలు ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఆడబిడ్డ నిధి పథకం కానీ లేదా ఇంకేమైనా పథకాలనేవి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం అనేది P4 సర్వేతో ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళతో పాటు సమాజంలో ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు అర్హులు ఉంటారో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో P4 సర్వేలో ఉండే లబ్ధిదారులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే అర్హులుగా ఉంటారో సో వాళ్ళకి కూడా ఈ పథకం కింద లబ్ధి అనేది చేకూరుతుంది. సో చాలామంది అడగడం జరిగిందండి. సో మేము ఈ పథకానికి అర్హులుగా ఉన్నాము, కానీ P4 సర్వేలో వాళ్ళకి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందంట కదా అని అడుగుతున్నారు. అలా ఏం లేదు. అర్హులుగా ఉండే ప్రతి ఒక్కరికైతే ఈ పథకం అనేది రావడం జరుగుతుందండి. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వైట్ రేషన్ కార్డు ఉంటుందో సో వాళ్ళకి కంపల్సరీ అనేది ఈ పథకం అయితే రావడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో వచ్చే 2-3 నెలల్లో అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారండి. సో ప్రారంభించిన తర్వాత ముందుగా అయితే P4 సర్వే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అర్హులుగా వాళ్ళకైతే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు నిరుపేదలు ఉంటారో, అంటే సపోజ్ చెప్పాలంటే నేను ఇందాక చెప్పానండి కొన్ని అర్హతలు అయితే ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ కలిగి ఉండకూడదు, అంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉండకూడదు, అదేవిధంగా 4 వెహికల్స్ అనేవి ఉండకూడదు, అదేవిధంగా కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చి ఉండకూడదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతూ ఉండకూడదు, అలానే గవర్నమెంట్ జాబు చేస్తూ ఉండకూడదు. సో ఈ విధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ వర్క్స్ చేస్తున్నారో, ఈ అర్హతలు లేకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది రాదు అండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మిగతా వాళ్ళందరికీ ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ వస్తుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే త్వరలోనే ప్రారంభిస్తున్నారండి. సో ప్రారంభించిన తర్వాత మీరు మీ సేవా కేంద్రాల్లో కానీ లేదా మీ మొబైల్లో అయినా సరే దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి మీకు ఆడబిడ్డ నిధికి సంబంధించి P4 లింక్ అయి ఉందా అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అనుకుంటున్నానండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నాకు కూడా కొంచెం మోటివేషన్ అనేది ఉంటుందండి నెక్స్ట్ వీడియో చేయడానికి. కాబట్టి లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకేనండి, ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.